హైదరాబాదు చాంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో 2 మృతదేహాలు బయటపడడం కలకలం సృష్టించింది. రోమన్ హోటల్ వద్ద ఆగి ఉన్న ఆటోలో 2 వ్యక్తుల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఆటో వెనకాల సీట్లో మృతి చెందినట్లు గుర్తించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాల పక్కనే 3 సిరంజీలను గుర్తించారు. ఇంజెక్షన్ ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్లే చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులను జహంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇంజురీస్ కానీ అలాంటివి ఏమి లేవు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గర రోషన్ అలీ ఖాన్ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఏ విధంగా జరిగి ఉంటుందనేది తెలుసుకోవడం కోసం అని చెప్పేసి 2 బాడీలను కూడా ఉస్మానియా మార్చురీకి తరలించడం, ఆ కేసు నమోదు చేసుకోవడం జరిగింది. జహంగీర్ కూడా ఆటో డ్రైవర్ పనిచేస్తారు, అదేవిధంగా ఇర్ఫాన్ కూడా ఇద్దరు కూడా ఆటో డ్రైవర్ పనిచేస్తారని తెలిసింది. జహంగీర్ అనే వ్యక్తి ఏమో పహాడీ షరీఫ్ చెందిన అతని వ్యక్తి, ఇర్ఫాన్ అనే అతనేమో అతను సంతోష్ నగర్, రియాసత్ నగర్ చెందినటువంటి వ్యక్తి. అయితే అక్కడ సెర్చ్ చేయగా ఒక 3 ఇంజెక్షన్లు అయితే దొరికినవి. మరి అతను వాళ్ళు సేవించారా లేదనే విషయం మనకు తెలియదు. ప్రాథమికంగా వాళ్ళ పేరెంట్స్ అయితే వీళ్ళిద్దరికి కూడా వ్యసనాలు అనేవి ఉన్నాయనే విషయం తెలుస్తుంది. దానిపైన కూడా మేము దర్యాప్తు జరిపి వాళ్ళు సేవించారా లేదనేది తెలుస్తుంది. తర్వాత మాకు పొద్దుగాల ఒక ఆటో ఉన్నది చెప్పినాడు నాకు, ఇట్లా మీ కొడుకు చచ్చిపోవడానికి. అలా మేము పోయి చూసేదాకా పోలీసులు అందరు ఉండే పంచనామా చేస్తుండే. చేసినాక సార్ ఆటోకి వెళ్ళి చూస్తే నీ కొడుకు బయట ఇల్లు బయట తొలినారు. జహంగీర్ ఖాన్ బయట తొలిచి బయట కూర్చొని పెట్టి వాళ్ళు అంతా చెక్ చేసి దాని తర్వాత అతను తీసుకోమన్నారు. మేము సార్ వాళ్ళకు ఇంత గుర్తు చేస్తున్నాం, ఇది ఏమున్నది మాకు డౌట్ వస్తున్నది, ఎంక్వైరీ చేసి మాకు సాయం చేయాలేమని చెప్తున్నారు. इरफान मेरा भाई था, ड्रग्स लिया बोल के डेट हो गया बोल रहे पुलिस वाले. अभी क्या है क्या नहीं पोस्टमार्टम रिपोर्ट आई तो मालूम होता क्या है क्या नहीं. वो रोमन होटल है चंद्रन गुट्टे पे, वहाँ पे जो है सो ऐसा ड्रग्स लिए बोल के बोल रहे थे. और ड्रग्स लिए यहाँ पे तो है ड्रग्स. हमारे सामने तो अभी तक ड्रग्स लिया सो देखे नहीं हम, ना वो बच्चे को देखे ना हमारा सब दोनों को भी नहीं देखा. मैं अभी तक गांजा पीते थे वो मालूम है हमारे को, वो भी हमारे सामने शौक नहीं करे कभी. उन्होंने बोल रहा मैं चले गया कर गया बोल तो 3 डोज मिला ना, 3 डोज मिला तो ये बच्चा भी साथ में रहे तो मिलेगा ना. उन्हें एक लिया होगा चले गए दोनों. और एक है वहाँ पे 3 डोज है वहाँ पे. ये बच्चे को जब मिला जब समझाता हूँ मैं, इसकी उम्र नहीं है हालांकि, नहीं क्या उम्र है इसका, 24-22 साल का है. नको फिर भाई नको रहे लोगों के साथ, नको रहे, तू भी तेरी लैब बना. इसको समझाया उसको समझाया. फिर वो बाड़ी के बच्चे तो जो है सो हमारे से ज़्यादा खाली सलाम दुआ करते थे.